హాయ్, హలో, నమస్తే. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన గుడివాడ కొత్తబొమ్మ సెంటర్ నుంచి స్టార్ట్ చేద్దాం. భీమవరం రోడ్ అయితే తాత్కాలికంగా మూసివేశారంట. ఎందుకో కాదు, రోడ్డు వర్క్ అయితే జరుగుతుంది అక్కడ ఉన్న ఏరియాలో. అందుకని మచిలీపట్నం పామార్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కొత్తబొమ్మ సెంటర్ దగ్గర నుంచి భీమవరం రోడ్డుకి వెళ్ళే డైవర్షన్ అయితే ఇచ్చారు. ఈ రోడ్డు వర్క్ అయితే ఎలా జరుగుతుందో మీరు చూస్తున్నారు కదా. ఇంత రోడ్లన్నీ మట్టిగా అయిపోయి అక్కడికక్కడ గుంతలు తవ్వేసి మనం ఇప్పుడు భీమవరం గేట్ దగ్గర వరకు అయితే వెళ్ళాము. లక్కీగా గేట్ అయితే ఈరోజు పడలేదు. ఆఫ్టర్నూన్ సెక్షన్ కొంచెం ఖాళీగా ఉంది. గేట్ దాటేసినాక మనము ఈ పోల్స్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. పెద్ద కాలువ సెంటర్ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. ఈ పెద్ద కాలువ సెంటర్ దగ్గర కూడా వర్క్ జరుగుతుంది. క్రేన్తో చేస్తున్నారు, చూసారు కదా ఎంత పెద్ద గొయ్యలు తీసి వర్క్ చేస్తున్నారు. మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మచిలీపట్నం రోడ్డు, మనం రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే పామార్ రోడ్ వస్తుంది. ఈ పామార్ రోడ్లో మనం ఇప్పుడు డైవర్షన్ తీసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే రైనీ సీజన్ కదా, మట్టి రోడ్డు అయిపోయింది, అంతా బురదగా ఉంటుంది. పెద్ద పోల్స్ చూసారు కదా, ఎక్కడ డైవర్షన్ తీసుకోవాలో చూసి జాగ్రత్తగా వెళ్ళండి. బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు మధ్యలో ఇలా స్విమ్మింగ్ పూల్స్ వస్తాయి, దడుచుకోకండి, ఈత కొట్టకండి. చాలా జాగ్రత్తగా క్రాస్ చేసి వెళ్తాక ట్రై చేయండి. ఈ బురదలో పిల్లలతో బైక్ మీద చాలా కేర్ఫుల్గా వెళ్ళండి. ఇది వచ్చేసి బ్యాంక్ కాలనీ దగ్గర రోడ్డు వర్క్ అయితే ఇట్లా ఉంది. ఆర్టీసీ కాలనీ దగ్గర కూడా మనం చూడొచ్చు. ఈ ఆర్టీసీ కాలనీ దగ్గర కూడా చాలా బురదగా ఉంది. వర్క్ అయితే జరుగుతుంది. ఈ లారీ వెనకొస్తుంది కదా, ట్రాఫిక్ వెయిట్ చేసాము. ఇప్పుడు మనం బందర్ గేట్ దగ్గర వరకు అయితే వెళ్ళాము. బందర్ గేట్ కూడా వేసి లేదు. ఈ గేట్ కూడా దాటేసినాక చూద్దాము. బందర్ గేట్ దాటాక వచ్చే ఊరు మీలో ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఓకే, గేట్ అయితే దాటేసినాము. ఇక్కడ కూడా చూసారు కదా ఎంత వర్క్ జరుగుతుందో. రోడ్డు మధ్యలో ఎంత పెద్ద పోల్స్, ఈ ఐరన్ రాడ్స్, చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఇది వచ్చేసి బిల్లపాడు అంటారు. ఇది ఊర్లోకి వెళ్ళే రోడ్డు. ఇది వచ్చేసి బిల్లపాడు చివరిలో రాణా హాస్పిటల్. ఇది అలా ఫాస్ట్గా వచ్చేసాము. ఎలికిపాడు వరకు వచ్చేసాము. ఈ ఎలికిపాడు నుంచి టర్నింగ్ తీసుకుని ఇక్కడ టర్నింగ్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది కదా ఎలికిపాడు దగ్గర. ఈ ఊరు వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ అలాగే మన నేషనల్ హైవే 165 ఎక్కడ ఎండ్ అయిపోయిందో చూడండి. నేషనల్ హైవే 165 వచ్చేసి మన లెఫ్ట్ సైడ్లో వర్క్ అయితే జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ జరిగే వర్క్ అంతా నేషనల్ హైవే 165కి సంబంధించింది. ఇది వచ్చేసి ఎలకపాడు చివర చెరువు ఉంటుంది కదా, ఆ చెరువు దగ్గరలో ఉంటుందన్నమాట. దీన్ని వై జంక్షన్గా పిలుస్తున్నారు. ఇప్పుడు మన గుడివాడకి ఇక్కడ విడిపోయే రోడ్డు అనమాట. ఇక్కడ అంటే ఈ రోడ్లో మచిలీపట్నం, భీమవరం, ఇంకా వేరే రూట్స్ అన్నీ కనెక్ట్ అయ్యి ఉండే రోడ్డు నేషనల్ హైవే 165. ఈ నేషనల్ హైవే 165 పామర్ రోడ్డుకి కనెక్ట్ అయి ఉంది చూడండి.
నెక్స్ట్ వచ్చే ఊరేంటో మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఓకే, ఇది వచ్చేసి రామనపూడి అంటారు. ఈ రామనపూడి ఏరియా చూడండి ఎంత ఎడారిలాగా ఉందో పెద్ద రోడ్లు అయిపోయేసరికి. అండ్ అలాగే ఇక్కడ ఈ క్వాలిటీ ఫీడ్స్ ఎవరికైనా తెలుసా మీ అందరికీ? మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ క్వాలిటీ ఫీడ్స్ ఎదురుగుండా పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ ప్లేస్ అయితే చాలా గుంతలుగా ఉండేది ఒక 1 year బ్యాక్ కూడా. ఇప్పుడైతే ఈ ప్లేస్ అంతా చాలా పర్ఫెక్ట్గా రోడ్ వేసేసి నీట్గా ఉంది, ఏ ప్రాబ్లం లేదు. అండ్ రామనపూడి వెళ్ళే రోడ్ అయితే మీకు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, మన రైట్ సైడ్ వస్తుంది. రైట్ సైడ్లో ఉండే రామనపూడి ఊర్లోకి వెళ్ళే రోడ్ అది. ఊర్లోకి వెళ్ళే రోడ్డు. మనం ఇప్పుడు ఈ రామనపూడి నుంచి నెక్స్ట్ వెళ్ళబోయే ఊరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే డైవర్షన్ తీసుకుని మనం సైడ్కి వచ్చేసాము. ఎందుకంటారు, మీ ముందు చూస్తున్నారు కదా, ఇక్కడ రోడ్ అయితే వర్క్ జరుగుతుంది. అందువల్ల మనం డైవర్షన్ తీసుకుని సైడ్ రోడ్లోకి వచ్చేసాము. ఇప్పుడు మనం రామనపూడి నుంచి నెక్స్ట్ వెళ్ళబోయే ఊరు గాంధీ ఆశ్రమం అంటారు. ఈ ఊరు వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, ఇక్కడ వచ్చేసి చాలా చెట్లు, ముళ్ళు, ఇంకా చాలా ఎట్లాగో ఉండేది కదా. ఇదంతా కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా నీట్గా చేసేసి ఎక్స్పాండ్ చేసి రోడ్డు వేసేసారో. ఇక్కడ వచ్చేసి రాజ్యలక్ష్మి రైస్ మిల్. ఈ రాజ్యలక్ష్మి రైస్ మిల్లోంచి చాలామంది చదువుకున్న వాళ్ళు, అంటే ఈ ముందు 2 ఊర్ల తర్వాత వచ్చే హై స్కూల్లో చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి గాంధీ ఆశ్రమం రోడ్డు. ఎంత డెవలప్మెంట్ కనిపిస్తుందో కదా. ఈ గాంధీ ఆశ్రమం రోడ్లో ట్రాక్టర్ బయటకు వస్తుంది చూసారా. ఓకే, ఈ ఇళ్ళన్నీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రోడ్ అనేది ఎంత హైట్లో వేశారో తెలుస్తుంది. ఈ గాంధీ ఆశ్రమం చివరన ఉన్న ఇళ్ళన్నీ ఎంత కిందకు ఉన్నాయో కనిపిస్తున్నాయి కదా. ఈ రోడ్ అంత హైట్లో ఉంది కదా. మనం ఇప్పుడు ఈ గాంధీ ఆశ్రమం నుంచి నెక్స్ట్ వెళ్ళబోయే ఊరు మీలో ఎంతమందికి తెలుసు? మనం ఇప్పుడు నెక్స్ట్ చూడబోయే ఊరు కొమరవాళ్ళు. ఈ కొమరవాళ్ళకి ఊర్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ రోడ్డు అయితే ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడైతే నుయ్యి కూడా ఉండేది. మీలో ఎంతమందికి తెలిసి గుర్తుందో చెప్పండి. ఈ నుయ్యి అయితే తీసేశారు ఈ కొమరవాళ్ళ దగ్గర. అండ్ అలాగే ఇక్కడ ఈ మధ్యలో డివైడర్స్ కట్టేసి రెడీగా ఉంచారు కదా. రోడ్ అయితే డైవర్షన్ లేదు, స్ట్రైట్గా వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి గల్వేపల్లి సెంటర్ దగ్గరలో ఉన్నాం మనం. గల్వేపల్లి సెంటర్ దగ్గర అయితే కొంచెం ట్రాఫిక్గా ఉండి దాటుకుని వచ్చేసాము. మనం ఇప్పుడు అడ్డార్ సెంటర్ వెళ్ళబోతున్నాము. ఈ అడ్డార్ సెంటర్ వంతెనైతే చాలామందికి తెలుసేమో, ఎందుకంటే ఇటు సైడ్ ZPH స్కూల్ ఉంటుంది కదా. మీలో ఎంతమంది ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఉన్నారు కామెంట్ చేయండి. ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వంతెన. ఇప్పుడు అడ్డార్ సెంటర్ నుంచి మనం నెక్స్ట్ వెళ్ళబోయే ఊరు ఎంతమందికి తెలుసు మీకు?
మీకు ఎవరైనా ఇక్కడ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉన్నట్లయితే ఈ వీడియో షేర్ చేయండి. ఇది వచ్చేసి కొండాయిపాలెం దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ రోడ్ అయితే చూడండి ఎంత ఎక్స్పాండెడ్గా ఉందో. ఈ కొండాయిపాలెం దగ్గర అరవింద స్కూల్ కూడా ఉంది కదా. అండ్ అలాగే ఈ కొండాయిపాలెం దగ్గర నుంచి మనం ఇంకా 2-3 నిమిషాల్లోనే నెక్స్ట్ నేషనల్ హైవే 65 దగ్గర కూడా ఎంటర్ అయిపోవచ్చు. నేషనల్ హైవే 65 లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మచిలీపట్నం వెళ్ళే వాళ్ళకి రూటు, అలాగే రైట్ సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళు విజయవాడ వెళ్ళొచ్చు. అండ్ నేషనల్ హైవే 165 వచ్చేసి ఈ మధ్యలో డివైడర్స్ కట్టి మట్టి కూడా వేసేసి ఉంచారు కదా, మొక్కలు కూడా పెట్టడమే ఆలస్యం. ఇంకా అలాగే ఈ కాలువ పక్కన కూడా చూడండి రోడ్ ఎక్స్పాండ్ చేశారు రబ్బీస్ అది వేసి. ఓకే, ఇక్కడ కొంచెం ప్లేస్ అయితే ఇంకా రోడ్డు పని జరుగుతూ ఉంది. కంకర వేసి అంతా చదును చేసి ఉంచారు. రోడ్ డైవర్ట్ అయితే తీసుకుందాం మనం. ఈ రోడ్లోకి డైవర్ట్ అయిన తర్వాత ఇది వచ్చేసి కొత్తూరు అంటారు ఈ ఊరిని. ఇక్కడ నుంచి మనం 1 కిలోమీటర్ దూరంలో కనిపిస్తుంది కదా, అదే అండి నేషనల్ హైవే 65. ఓకే, థ్యాంక్ యూ అండి ఈ వీడియో వాచ్ చేసినందుకు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయించి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.